హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీషాస్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మా మమ్మీని ఫ్రై పీస్ బిర్యానీ ఏమన్నాను. మా మమ్మీ చేసింది, టేస్ట్ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెసిపీ చేద్దాం రండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. అన్నయ్య కూడా చాలా బాగా నచ్చింది. ఈజీగా 20 minutes బిర్యానీ అయితే చేసుకోవచ్చు. దీనికోసం మనం బాస్మతి రైస్ అయితే ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత చికెన్ అనేది మంచిగా కడిగి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, చికెన్ మసాలా, అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, బగారాకు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ఎంత మ్యారినేట్ చేసుకుంటే మనకు టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పీసెస్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొద్దిగా మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా, కొద్దిగా పచ్చిమిర్చి, బగారాకు, కొత్తిమీర, పుదీనా వేసి వాటర్ అనేవి మరగనివ్వాలి. ఇవి మరిగేలోపు మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుకునే లోపు మనకి ఎసరైతే వస్తుంది. ఎసరు వచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసి ఒక 80% ఉడికేలా ఉడికించుకోవాలి. ఇలా రైస్ అయితే ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన ఈ రైస్ అనేది మంచిగా వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నిమ్మరసం, ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా దమ్ ఇవ్వాలి. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో బిర్యానీ అనేది దమ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా బొగ్గులు అయితే వేడి చేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మూత పెడితే హోటల్ స్టైల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే టేస్ట్ సూపర్గా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అలాగే మా మమ్మీ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గాయ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ గాయ్స్. హై పాయింట్స్ కూడా కింద ఉన్నాయి, ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.